ఈ రోజు మనం పార్వతీపురం దగ్గరలో ఉన్న కొత్తవలస డ్యామ్ కి చూడడానికి వెళ్తున్నాం. మన పార్వతీపురం నుంచి కొత్తవలస డ్యామ్ కి 15 కిలోమీటర్స్ ఉంటుంది. డ్యామ్ ఎంట్రన్స్ ఫస్ట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఈ డ్యామ్ చుట్టూ ఎంతో పెద్ద బండరాలతో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ పెద్ద రాళ్లతో పచ్చని చెట్లతో నది ప్రవాహంతో చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ చూడడానికి ఎంతో బాగా కనిపిస్తున్నా అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఇది 1 వే రూట్ అన్నమాట. అంటే ఒక ఆటో మాత్రమే వెళ్ళడానికి సరిపోతుంది. ఎదుటి నుంచి వస్తున్న వెహికల్స్ కి దారి ఇవ్వడానికి సరిపోదు. మీరు చూస్తున్నాక ఈ డ్యామ్ ఎంత చిన్నగా ఉందో రూట్. ఈ డ్యామ్ అనేది సువర్ణముఖి నది మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఈ డ్యామ్ కింద నుంచి చూస్తే వ్యూ ఎలా కనబడుతుంది. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో చుట్టూ ఉంటుంది. ఈ డ్యామ్ చుట్టూ ఉన్న పెద్ద బండరాల మధ్యలో ఈ సువర్ణముఖి నది ప్రవహిస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. అంతే దగ్గరికి వెళ్లి చూస్తే అంత భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సువర్ణముఖి నది ఒడిశా రాష్ట్రంలో తూర్పు కనుమలలో ప్రారంభమయ్యి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల మీద నుంచి ఈ సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సువర్ణముఖి నది అనేది నాగవలికి ఒక నది. విజయనగరం జిల్లాలో సంగం దగ్గరలో నాగవలి నదిలో ఇది కలుస్తుంది. అలా శ్రీకాకుళం జిల్లా మీద ఈ నదులు కలిసి బంగాళాఖాత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది కొంచెం నీటి ప్రవాహం మాత్రమే. అంటే ఇందులో 50% మాత్రమే ఇప్పుడు నీరు ప్రవహిస్తుంది. ఇంకా వర్షాకాలంలో ఎక్కువ నీటి ప్రవాహం రావడం వల్ల ఆ చిన్న రోడ్డు మీద నుంచి మొత్తం నీటి ప్రవాహంతో నిండిపోతూ ఉంటుంది. ఈసారి సువర్ణముఖి నది ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు ఇంకో వీడియో దృశ్యాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.